మరి నిశ్చయముగా మనకు తోడై ఉండును కదా. ఇంక సందేహం ఏంటి? చెప్పండి, ఇంక సందేహం ఏంటి? కాబట్టి చెప్పాలి, నా యోగ్యత కాదు, ఆయన నమ్మకత్వాన్ని బట్టి, ఆయన విశ్వాస్యతను బట్టి ఎల్లప్పుడూ ప్రభు నాకు తోడై ఉంటాడు. ఆయన నన్ను విడువడు అని చెప్పు, మనస్ఫూర్తిగా చెప్పు. అది నీ గెలుపులో చెప్పు, నీ ఓటమిలో కూడా చెప్పు అదే మాట. ఆత్మీయ జీవితంలో నువ్వు మంచిగా ప్రయాణం చేస్తున్నప్పుడు చెప్పు అదే మాట. ఆత్మీయ జీవితంలో ఒకవేళ ఓటమి పాలైతే కూడా అదే మాట చెప్పు. ఎక్కడన్నా అడుగులు జారి పడిన స్థితిలో కూడా ఆ మాటే చెప్పు. శత్రువుకి మాత్రం అవకాశం ఇవ్వద్దు. ఈ విధంగా నీవు ప్రభువుని గుర్తించగలిగినట్లయితే రోజు పండగే. ఆ పాయింట్ నీకు అర్థం, నీకు స్తోత్రం. ఇది గ్రహించుకున్నోడు రోజు ప్రభువులో ఆనందిస్తాడండి. యెహోవా మా కాపరి, యేసయ్య మా ఊపిరి, మాకు లేనిదే లేదు, లేమి కలుగదు, యెహోవా మా కాపరి. ఇట్లా పాడుకోవటమే రోజు. యేసు ప్రభుని సగం తెలుసుకోవాకండి. అసలు సగం ఎందులో ఉండకూడదు. తెలుసుకున్నది ఏదైనా సరే కంప్లీట్గానే తెలుసుకోవాలి. యేసు ప్రభుని కూడా అలానే తెలుసుకోవాలి. యేసు ప్రభు అసలు ఏం చేశాడు, నాకు ఎందుకు తోడై ఉన్నాడు, ఆయన ఎందుకు దేవుడు, స్పష్టంగా తెలుసుకోవాలి. ఇంకా చెప్పాలంటే అసలు ఈ కూటం ప్రతి బుధవారం, శుక్రవారం, ఆదివారం ఎప్పుడు ఏ కూటం పెట్టినా ఆంతర్యం ఏంటో తెలుసా? మనం యేసును తెలుసుకోవటానికే, ఆయన కదలికలు తెలుసుకోవటానికే. ఈ గ్రంథం నీకు ఇచ్చింది కూడా ఆయన్ని తెలుసుకోవటానికే. ఎందుకంటే రేపు యుగయుగాలు ఆయనతోనే ఉండాలి. అంటే అబ్బాయిని పెళ్లి చేసుకునేటప్పుడు మరి అబ్బాయి గుణగణాలు తెలిసి ఉండాలి కదా, లేకపోతే రోజు తన్నులు తింటుంది. స్తోత్రం, అవునా? అందుకనే పెద్దోళ్ళు ముందే చెబుతారు, అబ్బాయికి ఇది నచ్చింది, ఇది నచ్చదు, ఇది ఎలా అని అన్నీ చెబుతారు ఆడపిల్లకి. ఓకే అండి, మీరు చెప్పారు కదా, నేను చెప్పిన వాటి ప్రకారం నడుచుకుంటాలే అని జాగ్రత్త పడతారు కొంతమంది తెలివైన వాళ్ళు. పురుషుని మనసు స్త్రీ తెలుసుకొని ఉంటే, స్త్రీ మనసు పురుషుడు కూడా తెలుసుకొని ఉంటే వారిద్దరి కాపురం సజావుగా సాగిద్ది. హల్లెలూయా. ఒకరి మనసు ఒకరికి సరిగా అర్థం కాకపోతే 3 రోజుల్లోనే అది పెటాకులు అయిపోయింది. అందుకే ఇక్కడ ఒకరి మనసు ఒకరు తెలుసుకోవడం అనేది కీలక అంశం. అలాగే మరి గొర్రెపిల్ల భార్యగా మనందరం కలిసి రేపు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఇక ఆయనతో కలిసి జీవితం మొదలు పెట్టబోతున్నాం. ప్రభువు తానే మన మధ్యలోనికి వచ్చి కాపురము చేయును. ఈ మాట ఉందా లేదా బైబిల్లో? ప్రభువు తానే మనుషుల మధ్య నివాసం ఉండును, కాపురం ఉండును అనే మాట ఉంది బైబిల్లో. ఆయన మనం ఆయన కలిసి రేపు చాలా పెద్ద పని చేయబోతున్నాం. యేసయ్యతో మనతో యేసయ్యకి నిత్యత్వం అంతా ఉండబోతున్నాం. మరి నిత్యత్వం అంతా ఆయనతోనే జీవితం అన్నప్పుడు మరి ఆయన గురించి తెలుసుకోవద్దు? అందుకే ఈ లోకంలో ఉన్నంత వరకు మన పని ఏంటంటే ఆయన తెలుసుకోవటం, ఆయనకు అనుగుణ్యంగా ఇక్కడి నుంచే నడక మొదలు పెట్టడం, ఇక్కడే సాధన చేయటం. భలే మాట, మీకు అర్థమైందో లేదో మరి. రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత యుగయుగాలు ప్రభుతో బ్రతకబోతున్నాం గనక అక్కడికి చేరకముందే ఇక్కడ ఉన్నప్పుడే ఆయన గురించి తెలుసుకోవటం, ఆయనకు అనుగుణ్యంగా నడవటానికి నడక నేర్చుకోవటం. ఇంకా చెప్పాలంటే ఇక్కడ క్లైమేట్ అననుకూలమైన క్లైమేట్, అది అనుకూలమైన క్లైమేట్. ఎక్కడ? పరలోకం. ఇది నరలోకం, హింసలోకం, పాపలోకం. ఇలాంటి ఆకర్షణీయమైన లోకంలో ఉండి మనం ప్రభువుని తెలుసుకుంటూ ప్రభు ఇష్టానుసారంగా నడుచుకుంటూ ఇక్కడే సాధన చేయటం మొదలుపెట్టాం. ఇక్కడే మనం ఇంత కఠినమైన ప్రదేశంలోనే సక్సెస్ కాగలిగితే అక్కడ మరి నిశ్చయంగా సక్సెస్ అవుతాం.
ఇది అసలు ప్రణాళిక. ఎవరు ఏ స్థాయిలో తెలుసుకుంటారో రేపు ఆ స్థాయిలో అక్కడ పదవి పొందుతారు, అక్కడ స్థానాన్ని పొందుతారు. ఎవరు ఏ స్థాయిలో ప్రభుకి కనెక్ట్ అవుతారో ఆ స్థాయిలోనే రేపు అక్కడ ఉంటారు. కొంచెంగా ఎరిగి ఏదో అరాకొరాగా ఉన్నావు అనుకో, రేపు నీకు అక్కడ దక్కేది అరాకొరే. బాగుగా ఎరిగి బాగుగా ఆయనకి ఇష్టానుసారంగా నడుచుకొని ప్రభు చిత్తమును నీవు బాగుగా నెరవేర్చినట్లయితే మంచి పదవిని సంపాదించుకుంటావు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూస్తారా, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూడండి. ధర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండవలెను, మరియు వారు మొదట పరీక్షింపబడవలెను. 13 అంట చూడు. పరిచారకులయ్యుండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుతురు. అది మంచి పదవి ఉంది, మంచి స్థానం ఉంది. ఏమండి, ఇక్కడ ఏ పదవులు లేకపోయినా ఇబ్బంది ఏం లేదు, ఇక్కడ ఏ స్థానాలు ఆధిక్యతలు లేకపోయినా ఇబ్బంది లేదు. రేపు అక్కడ దక్కే స్థానాన్ని మాత్రం పోగొట్టుకోకూడదు, అది పెద్ద దరిద్రం. రేపు అక్కడ గొప్ప స్థానం సంపాదించుకోవడానికి ఇక్కడే నీకు అవకాశం ఇచ్చాడు దేవుడు. ఇక్కడ నువ్వు సిద్ధపడేదాన్ని బట్టి రేపు అక్కడ స్థానం ఉంటుంది. కొంతమంది నాస్తికులు, కొంతమంది మూర్ఖులు అంటారు, ఆహా అన్ని కథలో, అన్ని కల్పనలో, అక్కడ స్థానం అంట, దేవుడితో కాపురం అంట, దేవుడితో జీవితం అంట. వీళ్ళ బొంద అమాయకులు. ఓరి పిచ్చోడా, దేవుడు లేడంట్రా అంటాను నేను. దేవుడు లేడు, నీ ముక్కును చూడురా, నీకు అర్థమైంది దేవుడు ఉన్నాడో లేడో. నీ కళ్ళను చూడు, నీ నోటిని చూడు, నోట్లో పళ్ళను చూడు, నాలుకను చూడు, నాలుక క్రింద ఉన్న లాలాజల ఓటల్ని చూడు, దేవుడు ఉన్నాడో లేడో నీకు అర్థమైంది. దేవుడు లేకపోతే, దేవుడు ప్లాన్ ఒక పర్సన్ డిజైన్ చేసి పక్కాగా నిర్మించకపోతే అసలు మన దేహాలు ఇంత సౌకర్యవంతంగా ఎలా ఉన్నాయి అసలు? నేనైతే ఎవ్రీడే అద్దంలో నా ముఖం చూసిన ప్రతిసారి కూడా దేవుని కృతజ్ఞతలు చెప్తా. ఏం తయారు చేసావు నాయన, అందరి పురిలేగా తలకాయలు, అందరి పురిలేగా, పురిలా కాదా? అందరి ఈ చర్మం వెనకున్న పురిలన్నీ ఒకటేనండి. ఈ చర్మం పై షేపులు తీసామంటే మొత్తం పుర్రెలే. అలాంటి పుర్రెను తీసుకొని ఎవరి ముక్కు వాళ్ళకి సపరేట్గా పెట్టాడు, ఎవరి ఫేస్ వాళ్ళకి. మళ్ళీ అందరికీ అయ్యే కళ్ళు, అదే ముక్కు, అదే నోరు, అయ్యే పళ్ళు. కానీ ఒక ముఖానికి సంబంధం లేకుండా చేసి పడేశాడు చూడు. అసలు అందరూ అయ్యే చేతులు, కానీ ఫింగర్ ప్రింట్స్ చూడండి మీరు, ఏ ఇద్దరే కలవు. కనీసం తండ్రి కొడుకులు కూడా కదలవు. కానీ మానసిక రోగుల వ్యవహారం కాదు. లేకపోవటం ఏంటి? కట్టెపుల్లలాగా ఇట్లా చేయొచ్చు, చెయ్యి ఇట్లా ఉండొచ్చు. ఇక్కడ జాయింట్ ఇచ్చాడు బెండ్ అవ్వటానికి, ఇక్కడ జాయింట్ ఇచ్చాడు, ఫింగర్స్ మొత్తానికి జాయింట్లు ఇచ్చాడు. చూడు, ఒక బొమ్మని మనిషి తయారు చేసినట్టు మొత్తం ప్లాన్గా డిజైన్ చేసి ఎట్లా క్రియేట్ చేశాడు చూడు మనల్ని. పునరుత్పత్తి అవయవాలతో సహా వేరియేషన్, జాతులకు సంబంధించి, స్త్రీలకు సంబంధించి, పురుషులకు సంబంధించి రోబోట్లను చేస్తున్నాడు మనిషి. రోబోట్ ఇంకో రోబోట్ని కంటదా? మమ్మని చేశాడు, నన్ను కన్నది, స్వతంత్రంగా కనేసింది నన్ను. రోబోట్ ఇంకో రోబోట్ని చేయమను, కనమను. చూడండి ఆయన పనితనం. ఉంటే నాకు కనపడమను. ఏంది నీకు కనపడేది? నా చొక్కా మీదకి వచ్చేం ఎక్కింది, ఎక్కడ ఏమర్థమైంది? యేసయ్యను సరిగా రుచి చూసినోడికి రోజు అసలు ఎందుకు వచ్చాం ఈ భూమి మీదకి? ఆయన వ్యక్తిత్వం తెలుసుకోవడానికి, ఆయనను గూర్చి నేర్చుకోవడానికి. ఇక్కడే అభ్యాసం. ఎవరితో సమీపంగా బతకడానికి? లోకం లాగుతూ ఉంటుంది రోజు మనల్ని. ఆదివారం పోతున్నాగా ప్రార్థనకి, రోజు ప్రార్థన ఇది సోది. టీవీ పెట్టు, సినిమా వచ్చింది, పెద్ద స్క్రీన్ పెట్టు. శుక్రవారం పోతున్నావు, ఆదివారం పోతున్నావు, మిగిలిన వాళ్ళకంటే నయమే. నువ్వు ఆదివారం పోయినాడు ఒక్కొక్కడు శుక్రవారం కూడా పోడు. అసలు నువ్వు శుక్రవారం కూడా పోతున్నావు. అసలుకి వారానికి 2 రోజులు ఎత్తున్నావు దేవుడికి. ఇంకా సెల్ ఫోన్ది, లేకపోతే అటుపో ఇటుపో, అది చూడు ఇది చూడు. ఖాళీ దొరికితే చాలు ఏదో ఒకటి చేయని లోకం ఆకర్షిస్తూ ఉంటుంది.
ఈ ఆకర్షణీయమైన లోకాన్ని అధిగమించి అదంతా చెత్త, నాకు యేసయ్య కావాలి, యేసయ్య సన్నిధి కావాలి, ఆయన సహవాసం కావాలి, ఆయనతో ఉండాలి. ఖాళీ దొరికింది, నేను ఏకాంతానికి పోతా. ఖాళీ దొరికింది, నేను మందిరానికి పోతా. ఖాళీ దొరికింది, నేను ప్రార్థనా తోటకి వెళ్ళి యేసయ్యతో గడుపుతా. ఖాళీ దొరికింది, నేను ఆయన ప్రార్థనా గదిలో గడుపుతా. ఖాళీ దొరికింది, నేను గ్రంథాన్ని ధ్యానిస్తా. ఖాళీ దొరికింది, నేను ఒకరికి సువార్త చెప్తా. ఖాళీ దొరికింది, నేను ఒక ఆత్మని బలపరుస్తా. ఖాళీ దొరికింది, నేను ఒక ఆత్మని ప్రోత్సాహపరుస్తా, ఎంకరేజ్ చేస్తా. ఈ ఖాళీని ఎందుకు పోగొట్టుకోవాలి? నేను నా ప్రభు పనిలో ఉండాలి, ఆయనకి సమీపంగా ఉండాలి, ఆయన దృష్టిలో ఉండాలి. ఈ ఆశ అందరికి ఉంటుందా? అలాగా మనం ప్రభువుని ప్రేమించి ఆయన సన్నిధిని వెతకాలి. ఇక్కడ ఉన్నప్పుడే ఈ ఆకర్షణీయమైన లోకం ఒక పక్కన లాగుతుండగానే వాటిని తెంచుకొని ప్రభు దగ్గరికి పరిగెత్తాలి. ఇలాంటి అనుభవాన్ని ఎంతమంది సాధన చేస్తున్నారో చూస్తుంటాడు ఆయన. మళ్ళీ నీకు ఇష్టమైన ఆకర్షణలన్నీ నీకు అందుబాటులోకి వచ్చేటట్టు చేస్తాడు. ఎంత ఆకర్షణ అంటే నీకు మైండ్ తిరగదు అటు నుంచి. అయినా సరే బలవంతంగా తెంచుకొని నా దగ్గరికి వస్తున్నాడా, సంతోషపడతాడు. వీనికి ఎంత ఇష్టం నేనంటే ఇది నా దగ్గరికి రావచ్చు, లేదా అక్కడ కూర్చొని ఏదో చెత్త చెదారం చూడవచ్చు, చేయొచ్చు. కానీ ఏ కొంచెం సందు దొరికినా మందిరం అంటాడు, ప్రార్థనా గది అంటాడు, ప్రార్థనా తోట అంటాడు. ఏ కాడికి నా దగ్గరికి రావాలి, నా దగ్గర కూర్చోవాలి, నాతో మాట్లాడాలి, నా కార్యాలు చేయాలి. ఇంత ఆకర్షణీయమైన ప్రపంచంలో సైతం నా కోసం పరితపిస్తున్న నా బిడ్డ అని నీ కోసం దిగొస్తాడు ఆయన. కెరూబులు, సెరాపులు, మహాదూతలు నిత్యము నిన్ను స్తుతింపగను. ఎన్నికలేని నా స్తుతి కోసము ఎన్నికలేని. చాలా మన పాట పాడతాడు తమ్ముడు. నువ్వు పాడతావా? పాడవు. కానీ నీకు వచ్చిరాని పాటే పాడతావు చూడు. యేసయ్యా స్తోత్రమయ్యానే చెవొగ్గుతాడంట. నేను స్తుతిస్తే నాకే నచ్చదు, నేను పాడితే మా ఇంటి వాళ్ళకి నచ్చదు, హ్యాపీని గొడవ అంటారు. పెద్ద 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 సింగర్లాగా పాడుతావు అని ఎగతాళి చేస్తారు. ఎన్నిక లేనిదయ్యా నా స్తుతి. తమ్ముడు నిజం ఇది, చెల్లి నిజం రా తల్లి, ఇది నిజం. ఎన్నికలేని నా స్తుతి కోసము అన్నా, నువ్వు బాగానే పాడతావు కదా, నీ స్తుతి ఎందుకు ఎన్నిక లేనిది అని మీరు అడుగుతారు కదా. చెబుతా, దేవదూతల గానంతో పోల్చుకుంటే నేను పాడే గానం ఏ పాటిది? ఎంతకు వచ్చింది అది? దేవదూతల గొంతులు ఎక్కడా, వాళ్ళ మహిమ ఎక్కడా, వాళ్ళు దేవుణ్ణి వర్షిప్ చేసేది ఎక్కడా? నా గొంతు నేను మహిమపరిచేది. అందుకే అట పాడుకున్నా. కెరూబులు, సెరాపులు, మహాదూతలు నిత్యము నిన్ను స్తుతింపగను. ఎన్నికలేని నా స్తుతి కోసము ఎన్నికలేని నా స్తుతి కోసము మిగులాశతో చూచుచుంటివా. ఆరాధనే చేయనా, ఆనందమే పొందనా. నా స్థితి కోసం చూస్తున్నావా? నేను చేసే ఆరాధన కోసం చూస్తున్నావా? నేను చెల్లించే స్తోత్రాల కోసం చూస్తున్నావా? కెరూబులు, శరాపులు, దూతలు కోట్ల కొలదిగా నిన్ను సన్నుతిస్తున్నారే. పాపినయ్యా, మట్టి పురుగుని, దౌర్భాగ్యుని నేనెంత. నా స్తుతి నీకు ఇష్టమైందా? చెవి యోగ్య ఆలకిస్తావా? అట్లయితే పాడతా. దేవా నా దేవుడవు నీవేనని నామది నేలే రారాజు నీవేనని. దేవా దేవునికి మహిమ కలుగునుగాక.
పరలోకంలో నీకు మహిమ సింహాసనం ఉంది. భూమి మీద యెరూషలేముకు నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కిన గాడిద కాళ్ళ కింద వస్త్రాలు ఖర్జూర మంటలు. నీకు అక్కడ ఘన సన్మానం ఉంది, ఇక్కడ ఘన సన్మానం ఉంది. మరి ఇప్పుడు నేనేం చేయగలనయ్యా? నేను ఒకటి చేయగలను. ఇదిగో నా గుండె నీ సింహాసనం, నా హృదయమే నీ సింహాసనం. నా రాజుగా నీవు వచ్చిన నేలు నన్ను నేనే నీకు అప్పగించుకుంటున్నా. ఇంకెంతకు మించి నేనేం చేయగలను? నన్ను నేనే, నాకు స్వాతంత్ర్యం ఇచ్చావు కదా, నా స్వాతంత్ర్యం అంతా నీ చేతికి ఇచ్చి నేను సన్మానించుకుంటున్నా. ఇదిగో నా హృదయ సింహాసనం, రా. ప్రతిదినము నీ యొద్దకు ఆకర్షించి నన్ను లాగయ్యా, నీ దగ్గరికి లాగు. లేకపోతే లోకం లాగిద్ది, లోకం లాగేసిద్ది నన్ను. నువ్వు లాగకపోతే, నువ్వు ఆకర్షించకపోతే లోకం ఆకర్షించిద్ది. నాకు ఇష్టం లేదు, లోక ఆకర్షణ నాకు ఇష్టం లేదు. నేను నీ దగ్గరికి లాగబడాలి, నీ దగ్గరకు ఆకర్షింపబడాలి. ఆకర్షించు. ప్రభువా నిన్ను ప్రార్థింపగా ప్రేరణనిచ్చి ప్రతి చోట నీకై జ్యోతిగా నిలిపి పరిశుద్ధాత్మతో నన్ను నింపుమా, పరిశుద్ధాత్మతో నన్ను నింపుమా. అది తమ్ముడో, ఆయన దగ్గరికి రావాలి, ఆయన రెక్కల కిందకి బతికి, ఆయన రెక్కల కిందకి. అలా వచ్చారు వెనకనోళ్ళు, అలా వచ్చారు. వాళ్ళకి భార్య పిల్లలు ఉన్నారు, ఇల్లు సంసారాలు ఉన్నాయి, వాళ్ళకి పనిపాట్లు ఉన్నాయి. అన్నీ నెరవేర్చుకుంటానే దేవుని సన్నిధిని వెతికారు. అందుకే బలి పీఠం ఎక్కి మీకంటే ఒక మెట్టు పైన కూర్చున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే అనుభవం రేపు అక్కడ ఉంటుంది, తెలుసుకోండి. జాగ్రత్త పడి. మంచి పదవి అని చదివించాను. నమ్మకమైన పరిచారకులు, ప్రభువుని ప్రేమించేవారు, ఆయన మనసును ఎరిగిన వారు, ఆయన చిత్తం నెరవేర్చడానికి తమను తాము అప్పగించుకున్నవారు, ఆయన సన్నిధిని నిరంతరం ప్రేమించి వెతికిన వారు, ఈ అననుకూలమైన ప్రపంచంలో, ఈ దిక్కుమాలిన లోక ఆకర్షణలు నిండిన ప్రపంచంలోనే వాటన్నిటిని విసర్జించి ఆయన పాదాలను వెతికినటువంటి వారు నిశ్చయముగా ఆయనకి సమీపంగా బతికే అవకాశం ఉంది రేపు. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ఏం వేస్తారు? ఖర్జూరం మట్టలు వేస్తారా, గుడ్లు వేస్తారా? గుండె ఇవ్వండి. ఆ గుండెలో యేసయ్యను నిండిపోనియండి. ఆ హృదయ గదిలో యేసుని రాజుగా ప్రతిష్ఠ చేయండి. సర్వోన్నతుడైన దేవునికి సమాధానం, సర్వోన్నతమైన స్థలములలో దేవుని పిల్లలకు సమాధానం, సర్వోన్నతుడైన దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు అన్ని ఖర్జూరం మాటలతో నాడు స్వాగతించారు. ఈరోజు మనం ఈ హృదయంతో స్వాగతిద్దాం. రా, నా హృదయ గదిలో నివసించు, నిరంతరం నన్ను నీ కొరకు ఆకర్షించు, నీ చిత్తము చేయ నేర్పు. నేను చెప్పిన విషయాలు సరిగ్గా